హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను టర్మరిక్ టీతో వచ్చాను మీ ముందుకి. ఎలా చేయాలో చూద్దాం. వీడియోలోకి వెళ్ళే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ అండ్ షేర్ చేయండి. ఇప్పుడు దీనికి కావాల్సినవి చూద్దాం. దీనికి ఫస్ట్ కావాల్సింది దాల్చిన చెక్క, అలానే మిరియాలు, కొన్ని ఫ్లేవర్ కోసం ఇలైచి, యాలకులు, జింజర్, అల్లం ముక్కలు, తర్వాత పసుపు, అలానే బెల్లం కానీ బెల్లం పొడి కానీ, తేనె. ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాం. ఒక గిన్నె పెట్టుకొని అందులో 2 కప్స్ వాటర్ వేసుకోండి. 2 కప్స్ అంటే ఇంచుమించుగా ఒక 1/2 లీటర్ వాటర్ ఉంటుంది. ఇప్పుడు ఆ నీళ్ళు కొంచెం వేడెక్కిన తర్వాత అందులోని 1 స్పూను కంప్లీట్గా మనం పసుపు వేసుకోవాలి. అలానే అల్లం కొంచెం పెద్ద మొక్కే తీసుకొని దంచుకొని వేసుకోండి. అలానే కొన్ని దాల్చిన చెక్కలు. ఇప్పుడు అందులోని ఫ్లేవర్ కోసం ఇలైచి వేసుకోవాలి. అలానే 1 స్పూన్ కంప్లీట్గా మిరియాల పొడి క్రష్ చేసి వేసుకోవాలి. ఇప్పుడు అందులోని 1 కానీ 2 స్పూన్లు కానీ బెల్లం పొడి కానీ వేసుకోవాలి. ఇప్పుడు ఒక 5 నుంచి 6 నిమిషాలు ఉడకపెడితే రుచికరమైన టీ మనకి రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం ఒక గ్లాసులో లెమన్ జ్యూస్ వేసుకోవాలి కొంచెం. అలానే దాంతోపాటు ఒక్కొక్క స్పూను 2 గ్లాసుల్లో కూడా ఒక్కొక్క స్పూన్ చొప్పున తేనె వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో టీ వడకట్టుకొని స్పూన్తో మిక్స్ చేసుకొని మనం తాగొచ్చు. ఈ టీ అన్నది చాలా హెల్తీగా ఉంటుందండి. ఇంట్లో మనం చాలా వేసాము. ఎస్పెషలీ మనకు ఇప్పుడు ఈ ఉన్న రోజుల్లో మనకి ఇమ్యూన్ సిస్టమ్ అన్నది పెంచుకోవాలి, అది చాలా ఇంపార్టెంట్. దానికోసం అల్లం, నిమ్మకాయ, మిరియాలు ఇవన్నీ తీసుకోమంటున్నారు. అలా అని డైరెక్ట్గా మనం తినలేం కదండి. సో డెఫినెట్గా ఏదోటి ప్రిపేర్ చేసుకోవాలి కదా. అందుకని ఈ మంచి రెసిపీ మీకోసం నేను తీసుకొచ్చాను. ఈ డ్రింక్ అన్నది టేస్ట్లో చాలా బాగుంటుంది. పిల్లలు కూడా చాలా హ్యాపీగా ఇష్టంగా తాగుతారండి. సో అందరికీ నచ్చుతుంది. సో ఈ రెసిపీ డెఫినెట్గా మీరు ట్రై చేయండి, హెల్త్కి చాలా మంచిది. నెక్స్ట్ నేను దీని ముందు ఇమ్యూన్ మిల్క్ రెసిపీ కూడా పెట్టాను. సో నా ఛానల్లో ఒకసారి చెక్ చేయండి వెళ్ళి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి. ఇంకా ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.